డాలర్ డ్రీమ్స్ లక్షలాది భారతీయులతో పాటు ప్రపంచ దేశాల్లో యంగ్స్టర్స్ అందరి డ్రీమ్స్ డాలర్ల చుట్టే తిరుగుతాయి. అమెరికాలో ఒక్క ఏడాది కష్టపడితే లైఫ్ సెటిల్ అని యువతంతా భావిస్తారు. సింపుల్గా చెప్పాలి అంటే ప్రపంచాన్ని శాసించే ఏకైక కరెన్సీ డాలర్. అలాంటి డాలర్ ఢమాలను పడిపోతే, ప్రపంచాన్ని శాసించే పవర్ కోల్పోతే? ఎస్, ఇప్పుడు అందరిలోనూ ఇవే అనుమానాలు. అందుకు కారణం 50 ఏళ్ల క్రితం జరిగిన పెట్రో డాలర్ ఒప్పందం గడువు ముగియటమే. ఈ ఒప్పందం కొనసాగకపోతే అమెరికా డాలర్ పతనం కూడా ప్రారంభమైనట్టే అని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు అసలేంటి పెట్రో డాలర్ డీల్? ఈ ఒప్పందం అగ్రరాజ్యానికి ఎందుకు అంత కీలకం? డాలర్ స్థానాన్ని రూపాయి భర్తీ చేయగలుగుతుందా? వాట్ ది స్టోరీ? పవర్ఫుల్ కరెన్సీ డాలర్ తన ఆధిపత్యం కోల్పోబోతోందా? డాలర్ డామినేషన్ అడ్డుకునే రియాద్ నిర్ణయం ఏంటి? పెట్రో డాలర్ ఒప్పందాన్ని పునరుద్ధరించడం అసాధ్యమా? పెట్రో డాలర్ డీల్ 50 ఏళ్ల క్రితం అంతర్జాతీయ మార్కెట్లో చమురు సంక్షోభం వచ్చినప్పుడు జరిగిన ఒప్పందం ఇది. ఓ రకంగా అమెరికన్ డాలర్ ని వరల్డ్ కరెన్సీలో టాప్ లో నిలబెట్టిన ఒప్పందంగా పెట్రో డాలర్ ఒప్పందాన్ని చెబుతారు. ఇప్పుడు ఆ ఒప్పందమే అమెరికా డాలర్ డౌన్ ఫాల్ కు కారణం కాబోతోందనే వార్త ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అందుకు 2 కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది పెట్రో డాలర్ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు సౌదీ సిద్ధంగా లేకపోవడమైతే, రెండోది ఆ ఒప్పందం కొనసాగకపోతే చమురు మార్కెట్లో విపరీతమైన కుదుపులొస్తాయనే భయాలు. ఈ 2 జరిగితే అమెరికా డాలర్ ఆధిపత్యానికి కూడా కాలం చెల్లినట్టే. అందుకే 50 ఏళ్ల తర్వాత పెట్రో డాలర్ డీల్ ఈ రేంజ్ డిబేట్ కు కారణమైంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆల్రెడీ సౌదీ అరేబియా పెట్రో డాలర్ ఒప్పందాన్ని పొడిగించకూడదని నిర్ణయం తీసుకుందనే చర్చ జరుగుతోంది. కానీ ఈ విషయంలో ఇటు సౌదీ అటు అమెరికా రెండూ స్పందించలేదు. పెట్రో డాలర్ ఒప్పందం నిలిచిపోతే ఏం జరుగుతుందో తెలియాలంటే అసలు ఆ ఒప్పందం ఏంటో తెలుసుకోవాలి. ముందే చెప్పుకున్నట్టు అంతర్జాతీయ మార్కెట్లో చమురు సంక్షోభం వచ్చినప్పుడు 1974లో పుట్టింది పెట్రో డాలర్ ఒప్పందం. అది ఈ నెల 9తో ముగిసింది. ఈ డీల్ ప్రకారం సౌదీ అరేబియా తన చమురు ఎగుమతులపై డాలర్లలో మాత్రమే ధరను నిర్ణయిస్తుంది. దాంతోపాటు యుఎస్ ట్రెజరీ బాండ్లను కొనుగోలు చేయడానికి చమురు అమ్మకాల నుండి అదనపు డబ్బును ఉపయోగిస్తుంది. దీనికి బదులుగా ఇప్పటి వరకు సౌదీకి సైనిక మద్దతు, అలాగే రక్షణ అందించింది అమెరికా. ఈ ఒప్పందంతో సౌదీ అరేబియా తన ఆర్థిక జాతీయ భద్రతను కాపాడుకుంటూ వస్తోంది. మరోవైపు అమెరికా కూడా చమురు అమ్మకాలు, దాని రుణానికి క్యాప్టివ్ మార్కెట్ ను పొందింది. వివరంగా చెప్పాలంటే ఈ ఒప్పందం డాలర్ ని టాప్ లో నిలబెట్టింది. అలాంటి కీలక ఒప్పందాన్ని సౌదీ కొనసాగించకూడదని నిర్ణయించుకోవడం వెనుక చాలానే కారణాలున్నాయని తెలుస్తోంది. సౌదీకి అండగా, రక్షణగా ఉంటామని అమెరికా భద్రతా వాగ్దానాలు చేసింది. కానీ వాటి మీద సౌదీ అరేబియా అసంతృప్తిగా ఉంది. దాంతోపాటు ప్రస్తుతం మార్కెట్లో చైనా వాల్యూ పెరుగుతోంది. చైనాతో చమురు ఒప్పందం గురించి 6 ఏళ్లుగా చర్చలు చేస్తోంది సౌదీ. ఈ ఏడాది అవి మరింత ఎక్కువయ్యాయని ఇప్పుడు నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోందని అంటున్నారు. వీటన్నింటికి మించి సౌదీ రాజు, అమెరికా అధ్యక్షుడికి మధ్య అభిప్రాయ భేదాలు కూడా పెట్రో డాలర్ ఒప్పందం కొనసాగకపోవడానికి రీజన్ గా నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజానికి పెట్రో డాలర్ ఒప్పందం వల్ల ఎక్కువ లాభపడింది సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్ దేశాలే. అంతర్జాతీయంగా డాలర్ ఆధిపత్యానికి తెరతీసింది ఈ పరిస్థితులే. ఈ డీల్ క్లోజ్ ముగియడంతో సౌదీ తన క్రూడ్ ఆయిల్ ని భారత్ రూపీ, చైనా ఆర్ఎంబి, జపాన్ యెన్, EU యూరోలతో లావాదేవీలు జరపబోతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే క్రూడ్ ఆయిల్ మీద అమెరికా డాలర్ ఆధిపత్యం పోవడం వల్ల అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణుల అభిప్రాయం. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి అన్నిటి ధరలు పెరగచ్చు. డీ డాలరైజేషన్ ప్రక్రియ మొదలై ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాలు అవుతోంది. ఓపెక్ దేశాలు ఇప్పటికే చైనా యువాన్ తో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అందుకే చైనా తన డాలర్ రిజర్వ్ ను తగ్గించుకునే క్రమంలో అమెరికన్ ట్రెజరీలో ఉన్న పెట్టుబడుల్ని క్రమంగా అమ్మేస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా, చైనా మధ్య వివాదం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే డాలర్ కు ఎలాంటి ప్రత్యామ్నాయం ఉండదు. మన కరెన్సీ నోట్ల మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గ్యారంటీ ఉంటుంది. అంటే రూపాయి చెల్లకపోతే ఆ విలువకి బంగారం ఇస్తుంది. కానీ డాలర్ కు అలాంటి గ్యారంటీ ఏమీ ఉండదు. ఈ పరిస్థితులే చైనా, అమెరికా మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉంది. నిజానికి గ్లోబల్ కరెన్సీగా మారిన డాలర్ పవర్ తో రెచ్చిపోయిన అమెరికా అనేక సందర్భాల్లో అదే డాలర్ ని ఆయుధంగా వాడుకుంది. ఉక్రెయిన్ లో భాగమైన క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నప్పుడు వివిధ బ్యాంకుల్లో రష్యా నిల్వ చేసిన 64,000 కోట్ల డాలర్లను అమెరికా జప్తు చేసింది.
రష్యా విదేశీ మారక నిల్వల్లో ఇది సగానికి పైగా ఉంటుంది. ఇలాంటి ప్రయోగాన్ని వివిధ సందర్భాల్లో అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, వెనిజులా వంటి దేశాలపై సంధించింది. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించిన బ్యాంకులపై పెద్ద మొత్తంలో జరిమానాలు కూడా విధించింది. క్రిమియా ఆక్రమణ నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలు ఎదుర్కొనేందుకు 2014లో రష్యా చైనాతో చేతులు కలిపి డాలర్కు వ్యతిరేకంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. దీంతో గ్లోబల్ కరెన్సీగా చెలామణి అవుతున్న అమెరికన్ డాలర్ కి మొదటి సవాలు ఎదురైంది. ఆ తర్వాత భారత్ తోనూ మాస్కో అదే విధమైన డీల్ చేసుకుంది. రష్యా నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ ని రూపాయల్లోనే చెల్లింపులు చేసింది భారత్. ఇటీవల యుఏఈ సైతం భారత్ కు అలాంటి ఆఫరే ఇచ్చింది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఇంధన వినియోగదారుగా ఉన్న భారత్ గత ఏడాది చివర్లో తొలిసారిగా యుఏఈ నుంచి కొనుగోలు చేసిన ముడి చమురుకు రూపాయి మార్కం ద్వారా చెల్లింపులు చేసింది. ఇప్పుడు సౌదీతోనూ రూపాయల్లో ఆయిల్ దిగుమతులు చేసుకునే అవకాశం వచ్చింది. వాస్తవానికి రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా ఆవిష్కరించే దిశలో భారత్ కూడా చాలా కాలంగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. డాలర్, యూరో, యెన్, పౌండ్లకు దీటుగా రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చెలామణి చేసేలా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రూపాయిని మారక విలువగా వినియోగించేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రష్యా, శ్రీలంకతో పాటు మొత్తం 18 దేశాల్లో 60 బ్యాంకుల్లో ఓస్ట్రో అకౌంట్లు తెరిచింది. ఇక రూపీతో వాణిజ్యానికి అంగీకరించిన దేశాల్లో రష్యా, బ్రిటన్, మలేషియా, సింగపూర్, న్యూజిలాండ్, శ్రీలంక, మయన్మార్, బోట్స్వానా, ఇజ్రాయిల్, ఫిజీ, ఒమన్, జర్మనీ, కెన్యా సహా పలు దేశాలు సిద్ధమయ్యాయి. అయితే ఈ విషయంలో మనకంటే చైనా ఆర్ఎంబీ కాస్త ముందు వరుసలో ఉంది. ఏది ఏమైనా పెట్రో డాలర్ ఒప్పందం ముగియడం అమెరికా కరెన్సీ ఆధిపత్యానికి పెద్ద సవాలుగానే కనిపిస్తోంది. ఇప్పుడు ఆ డాలర్ స్థానాన్ని ఎవరు అందుకుంటారో చూడాలి.